హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చారిత్రక పర్యాటక కేంద్రంగా ఉన్న వరంగల్ ఇకపై విమానయాన రంగంలోనూ పెద్ద అడుగు వేయబోతోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం. ప్రస్తుతం ఉన్న మామునూరు ఎయిర్పోర్ట్ను పూర్తి స్థాయి వాణిజ్య విమానాశ్రయంగా మార్చే భారీ ప్రాజెక్టుకు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎయిర్ స్ట్రిప్ను అప్గ్రేడ్ చేసి ఏడాదిలోగా విమాన సేవలు ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక అని తెలుగులో అంటారు. ఈ నివేదిక ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. రన్వేని సుమారుగా 3 కిలోమీటర్ల మేర విస్తరించనున్నారు. దీనివల్ల ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి సంస్థల పెద్ద విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్యాసింజర్ టెర్మినల్, కార్గో సదుపాయాలు, ఇంకా ఆధునిక భద్రతా వ్యవస్థలు, విశాలమైన పార్కింగ్ ఏర్పాట్లు కూడా నిర్మించనున్నారు. మొదటగా ఇక్కడ నుంచి హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ఇంకా బాంబే వంటి ప్రధాన నగరాలకు చిన్న, మధ్యస్థాయి విమానాలతో సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ పూర్తి చేసింది. సుమారుగా 950 ఎకరాల భూమిని కేటాయించగా అదనంగా 253 ఎకరాలను సేకరించి ఎయిర్పోర్ట్స్ అథారిటీకి అప్పగించింది. ప్రస్తుతం తెలంగాణలో అంతర్జాతీయ విమాన సేవలు శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇతర ప్రాంతాలకు ఎయిర్ కనెక్టివిటీ పెంచడం అత్యవసరంగా మారింది. ఈ వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ విస్తరణ పూర్తిగా అందుబాటులోకి వస్తే వరంగల్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. పారిశ్రామిక రంగం, ఐటీ కంపెనీలు ఈ ప్రాంతంపై కూడా దృష్టి సారించే అవకాశం ఉంది. అలాగే రామప్ప టెంపుల్, 1000 స్తంభాల గుడి, వరంగల్ కోట ఇలాంటి చారిత్రక ప్రదేశాలకు దేశీయ, విదేశీయ పర్యాటకుల రాక గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఓరుగల్లు ప్రాంతం ఆర్థికంగా, పారిశ్రామికంగా, పర్యాటకంగా కూడా మరింత వేగంగా అభివృద్ధి చెందడం ఖాయం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.